దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనము నుండి 33వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 29 నుండి 33 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మీతో పాటు ప్రియులారా, బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి, నాతో పాటు వాక్య పఠనంలో సహకరించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాం. వారు రాజు వద్దకు ఈ వర్తమానం తీసుకొని రాగా, రాజు యూదా యెరూషలేములో నున్న పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసని గనక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. మరియు యోషీయా ఇశ్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలు వారందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించును గాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి చదవబడినటువంటి ఈ వాక్య భాగానికి ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి అంశము యోషియా నిబంధనను పునరుద్ధరించాడు. యోషియా నిబంధనను పునరుద్ధరించాడు. యోషియా రెన్యూస్ ద కవెనెంట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆలయాన్ని మరమ్మత్తు చేస్తున్నప్పుడు ప్రభువు యొక్క ధర్మశాస్త్రము కనుగొనబడింది. దాని మాటలన్నీ విన్నటువంటి యోషియా ఇశ్రాయేలు యూదా ప్రజల తనతో తమ నిబంధనను ఉల్లంఘించారనేటువంటి దేవుని కోపం మరింత శాపముగా ఉంటుందని గ్రహించాడు. ఆ దుఃఖంలో తాను బట్టలు చింపుకొని చాలా దుఃఖించినట్టుగా గమనిస్తూ ఉన్నాం. అప్పుడు రాజు దేవుని మార్గదర్శకత్వం కొరకు ప్రవక్త అయినటువంటి హుల్దాను పిలిపించాడు. యూదా తీర్పును ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ యోషియా తన ముందు వినయంగా ఉన్న కారణం చేత యోషియా పాలనలో వారిని విడిచిపెడతానని ప్రభువు వాగ్దానం చేశాడు. రాజైన యోషియా యూదా ప్రజలను సేకరించి వారికి నిబంధన మాటలను ప్రకటించాడు. అలాగే దేవుని ముందు కొత్త నిబంధన చేయడంలో వారిని నడిపించినట్లుగా ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే, యోషియా ప్రశ్నకు దేవుడు స్పష్టంగా సమాధానం ఇచ్చాడు. మరియు పశ్చాత్తాపపడి మనము ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన దయ చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. యోషియా తన ముందు అంటే దేవుని ముందు ఏడవడం ద్వారా దేవుడు చూసినప్పుడు యోషియా జీవిత కాలంలో అతనిపై ఆ విపత్తు తీసుకురానని దేవుడే వాగ్దానం చేశాడు. దేవుడు చాలా సౌమ్యుడు, దయగలిగిన వాడు కాబట్టి ఎల్లప్పుడూ మన ప్రశ్నలను ఆయన ముందు ఉంచి హృదయపూర్వకంగా వెతకడం మనం నేర్చుకోవాలి ప్రియులారా. తద్వారా దేవుని దయను, కృపను మనము పొందిన వారమవుతాం. ప్రియులారా, ఈ పాఠ్య భాగంలో నుండి దేవుడు మనకు నేర్పేటువంటి పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మనము మన స్వంత రక్షణతో సంతృప్తి చెందకూడదు. ఇతరులను రక్షించడంలో సహాయం చేయడానికి ప్రయత్నించాలి. అలాగే పశ్చాత్తాపంతో నిండినటువంటి నిబంధన మాటలకు ప్రతిస్పందించినటువంటి తాను విపత్తు నుండి రక్షించబడతానని యోషియా తెలుసుకున్నప్పుడు అతడు అక్కడితోటే ఆగకుండా బదులుగా నిబంధన మాటలను ప్రజలందరితో పంచుకున్నాడు. వారిని కూడా రక్షించబడే విషయంతో దేవునితో ఒక నిబంధన చేసుకునేటువంటి వ్యక్తిగా వారిని నడిపించగలిగాడు. కనుక
ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మాత్రమే సరి చేసుకొని చక్కదిద్దుకొని దీవెన పొందుకోవడం కాదు, కానీ అనేకులను ఈ మంచి మార్గం నడిపించడం ద్వారా ప్రియులారా వారి జీవితంలో కూడా ఒక పునరుద్ధరణ విషయం మనం కూడా చూస్తామని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేటి ధ్యాన భాగంలో పాలు పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిజంగా నీవు మాత్రమే వాక్యం విని మేలు పొందడం కాదు, సరి చేసుకోవడం కాదు, అనేకులను కూడా సరిదిద్దుటలో, అనేకులను వాక్యం ద్వారా బలపరచుట్లు ప్రియులారా మనం కూడా ముందుండాలని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. కనుక మన సంఘము నుండి వాక్యము విశ్వాసం నుండి తప్పిపోయినటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా? అలాంటి వారి దగ్గరకు వెళ్ళి మనం వారికి సహాయం చేయడం ద్వారా ప్రియులారా ఈ చక్కటి వాక్యంలోనికి మనం వాళ్ళని నడిపించగలుగుతాం. వారి జీవితంలో ఒక పునరుద్ధరణ మనము చూడగలుగుతాం. కాబట్టి దేవునికి దూరం అవుతున్న ప్రజలను దేవునికి దగ్గర చేయడానికి వాక్యమే ఒక గొప్ప మార్గం ప్రియులారా. కాబట్టి వాక్యం ద్వారా ఒక గొప్ప పునరుద్ధరణ మనం చూడగలుగుతామని ఈ దినం కూడా ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, యోషియా ఎప్పుడైతే నిబంధనను పునరుద్ధరించాడో ఆనాటి ప్రజలు నిజంగా మేలు పొందారు. ప్రియులారా, మనం కూడా వాక్యాన్ని అనేకులకు అందించగలిగినప్పుడు తప్పకుండా వారి జీవితంలో పునరుద్ధరణ మనం చూస్తామని, పాపం నుండి వారు తొలగి ప్రభు వైపు తిరిగి దీవించబడతారని ప్రియులారా ఈరోజు కూడా ప్రభువారు మనకు వాక్యం ద్వారా నేర్పిస్తున్నారు. కనుక రండి, ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుండగా మన జీవితాలు ప్రభు వాక్యం ద్వారా వెలిగించబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వాక్యం మమ్మను లోతుగా ఒప్పించి నీ సత్యం ద్వారా ఇతరులను రక్షణలోనికి నడిపించేటువంటి విధంగా మమ్మను మార్పు చెందుటకు సహాయం చేయండి. మేము మారిన విధముగానే ప్రభు ఇతరుల మార్పు కొరకు నీ వాక్యం దగ్గరికి వారు నడిపించగలిగేటువంటి కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాన్ని పునరుద్ధరిస్తూ ఉండగా పునరుద్ధరించబడినటువంటి మనం, సరిచేయబడినటువంటి మనం ప్రియులారా అనేక మంది సరిచేయబడని వారిని ప్రభు దగ్గర నడిపించడానికి అవకాశం తీసుకోవాలి. పునరుద్ధరణకు ఎన్ని మార్గాలు ఉన్నా సరే ప్రియులారా వాక్యం ఒక్కటే గొప్ప మార్గం, సరైన మార్గం. కనుక వారికి వాక్యాన్ని అందించుట ద్వారా ప్రభువే వారి జీవితాన్ని మార్చి పునరుద్ధరించి తన మహిమ కొరకు నిలబెడతాడని ఆశిస్తాం ప్రియులారా. కనుక ఈనాటి ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా ప్రియులారా మీరు మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభును స్తుతిస్తాం. అనేక జీవితాలు ప్రభు వెలిగించాలని ఆశించినటువంటి వారంగా అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం కార్యక్రమాన్ని పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ, ప్రభు ద్వారా మేలు పొందినటువంటి మనము అనేకుల మేలు కొరకు నిలబడటకు ప్రభు తన మహాకృపను మన పట్ల పొడిగించి అనేకుల పునరుద్ధరణలో మనం కూడా పాలుభాగస్వామ్యం చేయడానికి ప్రభు తనకు మహాకృప మన పట్ల చూపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.